వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈరోజు మనకు వినాయక చవితి. వినాయక చవితిలో మనం చేసేటువంటిది షోడశోపచార విధానంగా పూజ చేస్తున్నాం. అందులో అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది వినాయకుడికి ఇచ్చేటువంటి అష్టోత్తర పూజ మరియు సంకల్పం. సంకల్పం మనకు వినాయక చవితి కనుక పూజలో కనుక మనం చూసుకున్నట్లయితే చక్కగా 3 సార్లు ఆచమనం చేసిన తర్వాత మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభార్థంచ శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి శ్రీశైలానికి వాయువ్యంలో, శ్రీశైలానికి మీరున్నటువంటి ప్రాంతం ఏ దిక్కులో ఉంటుందో ఆ దిక్కు ప్రాంతం చెప్పుకొని, ఏ యొక్క నదుల మధ్యలో ఉంటుందో మీ ప్రాంతం అది చెప్పుకోవాలి. కృష్ణా గోదావరి మధ్యప్రదేశే మీది స్వగృహం అయితే మమ స్వగృహే, మీరు అద్దె ఇంట్లో ఉన్నట్లయితే మమ ఆవాసగృహే అని చెప్పుకోవాలి. సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది 6 సంవత్సరాణం మధ్యే స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్షఋతౌ భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్థ్యాం తిథౌ మందవాసరయుక్తాయాం చిత్తానక్షత్రయుక్తాయాం శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రః అంటే మీ గోత్రము, మీ వారి పేరు, మీ పేరు, మీ పిల్లల పేర్లు చెప్పుకొని మమ జాతకరీత్యా సర్వదోష నివారణార్థం మమ మనోవాంఛిత ఫలసిద్ధ్యర్థం కాయిక వాచిక మానసిక సాంసర్గిక చతుర్విధ బాధక దుర్తక్షయ ద్వారా ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం వరసిద్ధి వినాయక దేవత ఉద్దిశ్య వరసిద్ధి వినాయక దేవత ప్రీత్యర్థం వరసిద్ధి వినాయక దేవత మూలమంత్ర జపమహం కరిష్య అని చెప్పి అక్షితలు చేతిలో వేసుకొని నీటితో వదిలిపెట్టాలి. ఇది ప్రధానంగా ఉండేటువంటి సంకల్పం. ఈ సంకల్పం తదనంతరం ఆ గణపతి సంబంధించినటువంటి కలశ పూజ, అలాగే గణపతి ఆవాహనం, వస్త్రం సమర్పించడం, యజ్ఞోపవీతం సమర్పించడం, గణపతికి స్నానం ఆచరింపజేయడము, అలాగే గంధాన్ని సమర్పించడము మరియు అలంకరణానికి పుష్పాలు ఇవ్వడము. తదనంతరం చేసేటువంటిది ఏంటంటే అష్టోత్తర పూజ. మనకు వినాయక వ్రతకల్పం సంబంధించినటువంటి అనేక పుస్తకాలు లభ్యమవుతున్నాయి. అందులో అష్టోత్తర పూజ, గణపతికి ప్రతి దేవుడికి ఒక అష్టోత్తరం ఉంటుంది. కానీ ఈ యొక్క అష్టోత్తరం మనం చెప్పబోయేటువంటిది ఏంటంటే గణపతికి అత్యంత ప్రీతికరమైనటువంటి గకార అష్టోత్తరము. అంటే ఈ అష్టోత్తర నామాలన్నీ కూడా గ అనే అక్షరంతో ప్రారంభమవుతాయి. కాబట్టి వీక్షించేటువంటి బిగ్ టీవీ ప్రేక్షకులు ఈ వీడియోని లైక్ చేసుకొని సేవ్ చేసుకోండి. మీరు గణపతి పూజలో భాగంగా మీరు పూజ చేస్తారు కదా, ఆ పూజ చేసినప్పుడు, ఆ పూజలో మీరు అష్టోత్తర పూజ చేసేటప్పుడు ఈ వీడియో మీరు ఆన్ చేసుకొని పెట్టుకున్నారంటే ఇప్పుడు నేను చెప్పబోయే అష్టోత్తరం ఏదైతే వింటూ మీరు ఆ పూజ అష్టోత్తర పూజ చేసినట్లయితే తప్పకుండా గణపతి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. ఈ గకార అష్టోత్తర పూజ మీకు సాధారణంగా బయట దొరకదండి. ఇది అత్యంత అలభ్యమైనటువంటి అష్టోత్తర నామాలు. కాబట్టి అందరికీ ఈ యొక్క జ్ఞానాన్ని అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ యొక్క గకార గణపతి అష్టోత్తర పూజ అనేటువంటిది చేసుకుందాం. శ్రద్ధగా వినండి. ఓం గకార రూపాయ నమః, ఓం గంబీజాయ నమః, ఓం గణేశాయ నమః, ఓం గణవందితాయ నమః, ఓం గణాయ నమః, ఓం గణ్యాయ నమః, ఓం గణనాతీత సద్గుణాయ నమః, ఓం గగనాదిక్క సృజే నమః, ఓం గంగాసుతాయ నమః, ఓం గంగాసుతార్చితాయ నమః, ఓం గంగాధర ప్రీతికరాయ నమః, ఓం గవీషేఢ్యాయ నమః, ఓం గదాపహాయ నమః, ఓం గదాధరసుతాయ నమః, ఓం గజ్జపద్యాత్మక కవిత్వదాయ నమః, ఓం గజస్యాయ నమః, ఓం గజలక్ష్మీపతే నమః, ఓం గజాబాజిరథప్రదాయ నమః, ఓం గంజానిరత శిక్షాకృతయే నమః, ఓం గణితజ్ఞాయ నమః, ఓం గండదానాంచితాయ నమః, ఓం గంత్రే నమః, ఓం గండోపల సమాకృతయే నమః, ఓం గగన వ్యాపకాయ నమః, ఓం గమ్యాయ నమః, ఓం గమనాది వివర్జితాయ నమః, ఓం గండదోషహరాయ నమః, ఓం గండభ్రమద్భ్రమరకుండలాయ నమః, ఓం గతాగతజ్ఞాయ నమః, ఓం గతిదాయ నమః, ఓం గతమృత్యవే నమః, ఓం గతోద్భవాయ నమః, ఓం గంధప్రియాయ నమః, ఓం గంధవాహాయ నమః, ఓం గంధసింధుర బృందగాయ నమః, ఓం గంధాదిపూజితాయ నమః, ఓం గవ్యభోక్త్రే నమః, ఓం గర్గాది సన్నుతాయ నమః, ఓం గరిష్టాయ నమః,
ఓం గరభిదే నమః ఓం గర్వహరాయ నమః ఓం గరళిభూషణాయ నమః ఓం గవిష్ఠాయ నమః ఓం గర్జితారావాయ నమః ఓం గంభీరహృదయాయ నమః ఓం గదినే నమః ఓం గలత్కృష్టహరాయ నమః ఓం గర్భప్రదాయ నమః ఓం గర్భార్భరక్షకాయ నమః ఓం గర్భాధారాయ నమః ఓం గర్భవాసి శిశుజ్ఞానప్రదాయ నమః ఓం గురుత్తుల్యజవనాయ నమః ఓం గరుడధ్వజవందితాయ నమః ఓం గయేడితాయ నమః ఓం గయాశ్రాద్ధఫలదాయ నమః ఓం గయాకృతయే నమః ఓం గదాధరావతారిణే నమః ఓం గంధర్వనగరార్చితాయ నమః ఓం గంధర్వగానసంతుష్టాయ నమః ఓం గరుడాగ్రజవందితాయ నమః ఓం గణరాత్రసమారాధ్యాయ నమః ఓం గర్హణాస్తుతిసామ్యధయే నమః ఓం గర్తాభనాభయే నమః ఓం గవ్యూతిదీర్ఘతుండాయ నమః ఓం గభస్తిమతే నమః ఓం గర్హితాచారదూరాయ నమః ఓం గరుడోపలభూషితాయ నమః ఓం గజారివిక్రమాయ నమః ఓం గంధమూషవాజినే నమః ఓం గతశ్రమాయ నమః ఓం గవేషణీయాయ నమః ఓం గహనాయ నమః ఓం గహనస్థమునిస్తుతాయ నమః ఓం గవయచ్ఛిదే నమః ఓం గండకభిదే నమః ఓం గహ్వరాపథవారణాయ నమః ఓం గజతంతాయుధాయ నమః ఓం గర్జద్రిపుఘ్నాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం గజచర్మామయచ్ఛేత్రే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం గణార్చితాయ నమః ఓం గణికానర్తనప్రీతాయ నమః ఓం గచ్చతే నమః ఓం గంధఫలిప్రియాయ నమః ఓం గంధకాదిరసాధీశాయ నమః ఓం గణకానందదాయకాయ నమః ఓం గరభాదిజనుర్హర్త్రే నమః ఓం గండకీ గాహనోత్సుకాయ నమః ఓం గండూషీకృతవారాశయే నమః ఓం గరిమా లఘిమాదిదాయ నమః ఓం గవాక్షవత్సౌధవాసినే నమః ఓం గర్భితాయ నమః ఓం గర్భిణీసుతాయ నమః ఓం గర్భిణీనుతాయ నమః ఓం గంధమాదనశైలాభాయ నమః ఓం గంఢబేరుండవిక్రమాయ నమః ఓం గజితాయ నమః ఓం గద్గదారావసంస్తుతాయ నమః ఓం గహ్వరీపతయే నమః ఓం గజేశాయ నమః ఓం గరీయసే నమః ఓం గద్యేడ్యాయ నమః ఓం గతభిదే నమః ఓం గదితాగమాయ నమః ఓం గర్హణీయ గుణాభావాయ నమః ఓం గంగాదికశుచిప్రదాయ నమః ఓం గణనాతీత విద్యాశ్రీ బలాయుష్యాదిదాయకాయ నమః ఇది శ్రీ గణపతి గకార అష్టోత్తర శతనామళి పూజాం సంపూర్ణం. ఈ విధంగా గకారముతో కూడినటువంటి ప్రతి నామము కూడా గకారంతో ఉంటుంది. ఈ విధంగా గకారంతో గనక ఎవరైతే గణపతికి అష్టోత్తర పూజ చేస్తారో వారందరూ కూడా గణపతికి అత్యంత ప్రీతికరులవుతారు. తద్వారా వారి సంకల్పం ఆ గణపతి యొక్క అనుగ్రహం వలన నెరవేరుతుంది. కాబట్టి ఇందులో భాగంగా గరికతో గనక ఈ గకార అష్టోత్తర పూజ చేస్తే మరింత శుభప్రదమని తెలియజేయబడుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. For more videos like this, subscribe Big TV channel.